స్టాక్ మార్కెట్ లోని ఆప్షన్ ట్రేడింగ్ లో మనం ఆప్షన్ బయింగ్ చేయడానికి మరియు ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి మనకి ఎంత క్యాపిటల్ కావాలనేది ఇప్పుడు లైవ్ మార్కెట్ లో క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. నిఫ్టీ అనేది ప్రెసెంట్ 24,200 కూడా ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ అయితే ట్రేడ్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ గా మాత్రమే. అయితే మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఆప్షన్ చైన్ ఓపెన్ చేయాలి. ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే మనకి 24,200 దగ్గర ప్రీమియం అనేది 215 ఉంది. సో ఇక్కడ మనము ఒక పొజిషన్ అయితే తీసుకుందాము. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ దీంట్లో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ ఈ వీక్ ఎక్స్పైరీ మనకి ఇది 12th మే. అలాగే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటేనేమో 24,200 మనం కాల్ ఆప్షన్ కాబట్టి అలాగే బై చేయాలనుకుంటున్నాం కాబట్టి బయింగ్. ఓకేనా, అలాగే ఇంకా లాట్ చూసుకుంటే సింగిల్ లాట్ తో చేద్దాము. అసలు మీకు ఎంత అమౌంట్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు యాడ్ పొజిషన్ కొడతాను. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీకు మ్యాక్సిమం లాస్ చూసుకుంటే 13,000 చిల్లర ఉంది, అంటే ఆల్మోస్ట్ 14,000 దాకా ఉంది. మీకు ప్రాఫిట్ చూసుకుంటే అన్లిమిటెడ్, మీకు ఎంత రావచ్చు. సో మీకు వచ్చిన లాస్ మాత్రం ఎంతే ఉంటుంది, అంటే మీరు ఎంతైతే ప్రీమియం అనేది చెల్లించారో అది మాత్రమే ఆప్షన్ బయర్కి లాస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ మీకు ఎంత అమౌంట్ అవుతుంది ఒక కాల్ ఆప్షన్ కనుక మీరు ఏటీఎం ప్రైస్ దగ్గర కనుక బై చేయాలనుకుంటే కనుక, అంటే ఇది మీరు ఎంచుకునే స్ట్రైక్ ప్రైస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఎంత అమౌంట్ అనేది కావాలి మనకి అనేది ఇప్పుడు చూద్దాం క్లారిటీగానే. మనం డీటెయిల్స్ చూసుకుంటే సేమ్ ఇందాక ఏవైతే ఎగ్జాంపుల్ గా తీసుకున్నామో అవే తీసుకుందాము. కాకపోతే ఇప్పుడు సెల్లింగ్ చేద్దాము, అంటే నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము, ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాము. అలాగే నెక్స్ట్ ఎక్స్పైరీ చూసుకుంటే వీక్లీ ఎక్స్పైరీ, అలాగే స్ట్రైక్ ప్రైస్ కూడా సేమ్. అలాగే ఇక్కడ మనం కాల్ ఆప్షన్ కాకపోతే మనం ఇందాక బై చేసాము, ఇప్పుడు సెల్ చేద్దాము సింగిల్ క్వాంటిటీ. ఇప్పుడు యాడ్ పొజిషన్ కొడతాను, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. అయితే ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ చూసుకుంటే 13,150 రూపాయలు, అంటే మనకు బయ్యర్ ఏదైతే ప్రీమియం అనేది చెల్లిస్తారో అది మాత్రమే మనకు ప్రాఫిట్ వస్తుంది. అదే మనకి మ్యాక్సిమం లాస్ చూసుకుంటే అన్లిమిటెడ్. ఓకేనా, ఇక్కడ మనకు మార్జిన్ చూసుకుంటే ఎంత అంటే 1,65,000, అంటే ఆల్మోస్ట్ 1,66,000 అనేది మనము పే చేయాలి ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అదే స్ట్రైక్ ప్రైస్ కూడా ఈ విధంగా చేయాలంటేనే. సో మార్జిన్ అనేది ఆప్షన్ సెల్లింగ్ కి కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకేనా, మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్ గా టాపిక్, మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా. అయితే ఇక్కడ నేను ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఆ పొజిషన్ అనేది నేకెడ్ గా తీసుకున్నాను, అంటే సింగిల్ గా తీసుకున్నాను. అదే మనం హెడ్జింగ్ చేసి తీసుకోవడం ద్వారా మనకు మార్జిన్ అనేది కొంచెం తగ్గుతుంది. అయితే అది అసలు ఏ విధంగా చేయాలనేది నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్ లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా వీడియో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.